హాయ్ అండి. ఇదైతే సండే బ్లాగ్ అండి. కానీ ఆ రోజు అప్లోడ్ చేయడం కుదరలేదు. అందుకని ఇవాళ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చికెన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా పసుపు, సాల్ట్ వేసి కలిపి ఒక అరగంట పక్కన పెట్టి శుభ్రంగా చికెన్ మొత్తాన్ని కడిగి చికెన్‌ని ఇట్లా కడిగితే నీచు వాసన అనేది ఉండదండి. స్మెల్ లేకుండా ఉంటుంది శుభ్రంగా. అందుకని నేను ఎప్పుడు చేసినా ఇలానే కడిగేస్తుంటాను శుభ్రంగా. కడిగిన తర్వాత మళ్ళీ ఒకటికి 2 సార్లు కడిగేసి శుభ్రంగా మళ్ళీ పసుపు, ఉప్పు వేసుకొని బాగా కళాయి పెట్టుకొని నూనె బాగా కాగినాక నూనెలో మాంసం అయితే వేసుకొని కాసేపు తిప్పుతుంటే నీరంతా ఇనిగిపోతుందండి. నీరంతా ఇనిగిన తర్వాత టమాటా ముక్కలు, మిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటాను. నేనైతే ఇలానే వేస్తాను. కొంతమంది తిరగమాత పెట్టి అందులో అన్నీ వేసినాక వేస్తాను. నేనైతే ఇలానే వేస్తానండి. టమాటాలు, పచ్చిమిర్చి, అన్నీ. తర్వాత మసాలాకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, తెల్ల నువ్వులు అయితే వాడతాను నేను ఎక్కువగా. తెల్ల నువ్వులు మంచిదిలే అని చెప్పేసి హెల్త్కి తెల్ల నువ్వులు అయితే వాడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి కూడా ఎక్కువగా వేసుకున్నాను. అన్నీ కూడా నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటానండి. రెడీ చేసి పెట్టుకుని అట్లా ఉంచుకొని నేను ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెంటనే రెడీ చేసుకుంటుంటాను. అలా అయితేనే టేస్ట్ బాగుండిద్ది. బాగా చికెన్ ఉడికిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని బాగా కొంచెం వాటర్ కూడా ఏం వేయట్లేదు, అదే సరిపోయింది. వాటర్ కూడా బాగా అటు ఇటు తిప్పుకుంటుంటే చికెన్ అయితే బాగా మగ్గిపోతుంది. అండ్ యాలక్కాయలు, ఎంతలోకి పలావ్ విషయానికి వస్తే బాగా కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వాడితే బాగున్నా. అవన్నీ కూడా వేసి కాసేపు నూనెలో వేగనిచ్చి వాటర్ అయితే వేసుకొని మగ్గనిచ్చి బియ్యం అయితే వేసుకున్నాను. బాగా రైస్ ఉడికినిచ్చి కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకుంటే బాగా నీరులో అవుతుంది. బాగా అప్పుడు మనకు రైస్ అనేది పొడి పుల్లాడితో బాగుంటుంది. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తానండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు కామెంట్ చేయండి. చికెన్ పలావ్ బాగా వచ్చి నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదండి. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే సరిగ్గా సరిపోతుందండి కొలత. అప్పుడు అన్నం బాగా పొడి పుల్లాడుతూ వస్తుంది. మిర్చి ఎక్కువ వేసేసరికి కొంచెం మంటగా ఉంది. పిల్లలు అయితే కూర మంటగా ఉందని అన్నారు. అన్నీ బాగా సరిపోయినాయి. టేస్ట్ అయితే బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.